వెల్కమ్ టు టీవీఆర్ మెమరీ గేమ్స్. మనమందరం చెట్లను పెంచుదాం, పక్షులను కాపాడుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక్టా 3x3 బ్యారల్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలన్నది చెప్తాను. ఫ్రెండ్స్, ఈ క్యూబ్ అయితే మీకు 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం వస్తే ఈ క్యూబ్ కూడా మీకు సాల్వ్ చేయడం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ క్యూబ్ తీసుకుని సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. మొత్తం అవి చూసాక తర్వాత అది మళ్ళీ మీరు మొత్తం స్క్రాంబుల్ చేసుకుని నేను ఏ అయితే చెప్తున్నానో ఆ చాట్ మీరు అది ఫామ్ చేసుకుంటూ చెయ్యండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఫ్రెండ్స్, మనకి ఒక్టా 3x3 బ్యారల్ క్యూబ్లో ఇలా మధ్యలో ఏదైతే ఒక కలర్ ఉంటుందో దాన్ని సెంటర్ అంటారు. ఇలా 2 కలర్స్ ఉన్నదాన్ని ఎడ్జ్ అంటారు. అలాగే ఇలా 2 కలర్స్ చివరి ఉన్నదాన్ని ఏమో కార్నర్ అంటారు. ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, 3x3 రూబిక్స్ క్యూబ్లో ఇలా 2 కలర్స్ ఉన్నదాన్ని ఏమో ఎడ్జ్ అంటారు కదా, ఇందులోనే అంతే. కానీ ఇందులో కార్నర్ని 2 కలర్స్ ఉన్నదాన్ని కార్నర్ అంటున్నారు ఏంటన్నది. ఫ్రెండ్స్, మనకు ఒక్టా 3x3 క్యూబ్లో ఒక్క 2 కలర్స్ మాత్రమే మనకి 3x3 క్యూబ్ టైప్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇలా 2 మ్యాచ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇందులో 2 కలర్స్ ఉన్నదాన్నే కార్నర్ అంటారు. ఫ్రెండ్స్ చూడు, మనం ఫస్ట్ ఇందులో ప్లస్ ఫామ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా పక్కకు తిప్పుకుని దీని పైకి అంటే ఇక్కడ నాకు మ్యాచ్ అయ్యింది. దీన్ని మళ్ళీ పైకి అంట్లో కల్లా ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఇక్కడ నాకు వైట్ అండ్ గ్రీన్ ఉంది. సో దీన్ని ఇలా పక్కకు తిప్పి దీన్ని ఇలా పైకి అంటే ఇక్కడ మ్యాచ్ అయింది. దీన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చుకుంటే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి వైట్ అండ్ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా పైకి కంటే ఇక్కడ మ్యాచ్ అయింది. దీని పైకి అంట్లో కల్లా ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. సో ఇలా పైకి అంట్లో కల్లా నాకు ఇక్కడ ప్లస్ మ్యాచ్ అయింది. ఇక్కడ మనకి వైట్ అండ్ బ్లూ రావాలి. మీలో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఏంటంటే మనకెప్పుడు కూడా వైట్ కలర్ మ్యాచ్ చేసేటప్పుడు మనకెప్పుడు కూడా మిడిల్లో ఉన్న సెంటర్లో ఏదైతే కలర్ ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్కే చెయ్యాలి, రైట్ సైడ్కి చేయకూడదు. అదే ఎల్లో కలర్ మ్యాచ్ చేస్తున్నామంటే రైట్ సైడ్కి చేయాలి, లెఫ్ట్ సైడ్కి చేయకూడదు. మీలో చాలామంది లెఫ్ట్ సైడ్ చేయాల్సింది రైట్ సైడ్కి చేస్తారు. అప్పుడు మనం తప్పు చేయడం వల్ల వేరే ఆల్గరిథమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇక్కడ మనకి వైట్ ఇంకా రెడ్ ఇక్కడ రావాలి. సో దీన్ని ఇలా పైకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. దీన్ని ఇలా అంట్లో కల్లా ఇక్కడ నాకు మళ్ళీ దీన్ని ఇలా నార్మల్గా తెచ్చేసుకున్నాను. ఇక్కడ కూడా దీన్ని ఇలా నార్మల్గా తెచ్చేసుకున్నాను. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ అండ్ బ్లూ కావాలి, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా పక్కకి అంటున్నాక ఇక్కడ మనకు ఉంది కదా, దీన్ని ఇలా కిందకని దీన్ని ఇలా పక్కకని పైకి అంట్లో కల్లా నాకు ఇక్కడ మ్యాచ్ అయ్యింది. ఇక్కడ మనకి ఆరెంజ్ రావాలి, వైట్ అండ్ ఆరెంజ్ ఎక్కడ, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా పక్కకి తిప్పి దీన్ని ఇలా పక్కకని ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా కిందకన్నా ఈ వైట్ని కూడా ఇలా తెచ్చుకుని పైకి అంట్లో కల్లా ఇక్కడ మ్యాచ్ అయ్యింది. ఇక్కడ వైట్ అండ్ గ్రీన్. సో దీన్ని ఇలా కిందకని దీన్ని ఇలా పక్కకని పైకి అంట్లో కల్లా నాకు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేయాలి కదా, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా పెట్టుకుని దీన్ని ఇలా పక్కకని ఆరెంజ్ కలర్ని కిందకని దీన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చుకుని పైకన్నా ఇక్కడ మ్యాచ్ అయింది. దీన్ని మళ్ళీ పక్కకని దీని కిందకని దీన్ని కూడా నార్మల్గా తెచ్చుకుని పైకన్నా ఇక్కడ నాకు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ బ్లూ కలర్ కావాలి, ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మ్యాచ్ అయినా. ఇక్కడ రెడ్ కావాలి, ఇక్కడ ఉంది. సో దీన్ని మళ్ళీ ఇలా పక్కకి తిప్పి దీని కిందకని దీని పక్కకి తిప్పి పైకన్నా ఇక్కడ ఉంది. దీన్ని మళ్ళీ ఇలా పక్కకి తిప్పి దీని కిందకన్నా రెడ్ కలర్. మళ్ళీ ఈ రెడ్ అండ్ వైట్ పీస్ని ఇలా దీన్ని ఒకసారి రెడ్ దగ్గరికి తీసుకెళ్ళి పైకంటే ఇక్కడ నాకు మ్యాచ్ అయిపోయింది. అప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా బ్లూ పీస్, అది బయటకు వచ్చింది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా తెచ్చుకుంటే అప్పుడు మనకి ఇక్కడ రావాలి. అప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూకి ఆపోజిట్ కలర్ గ్రీన్ దగ్గర తీసుకెళ్ళి బ్లూని కిందకని రెడ్ దగ్గరికి మళ్ళీ తెచ్చేసుకుని దీని పైకంటే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది.
దీన్ని ఇలా పక్కకంటే ఇక్కడ నాకు వచ్చింది, మళ్ళీ దీని కిందకని దీన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చుకుని పై కంట్లో కల్లా నాకు ఫస్ట్ 2 లేయర్స్ మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మనకు ఆక్టా 3x3 బ్యారెల్ క్యూబ్ మొత్తం కూడా 3x3లో ఫార్ములాస్ 3x3లో మ్యాచ్ చేసినట్టే 1 కలర్ మ్యాచ్ చేయాలి, అలాగే ఎడ్జెస్ని కూడా మ్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఇందులో 3x3 లాగా ఇలా లైన్గా 3 ఉండవు, ఇది మనకి ఇలా సర్కిల్ షేప్లో ఉంటుంది. ఇలా ఓన్లీ 2 ఉంటాయి అన్ని కలర్స్కి, ఓన్లీ 2 కలర్స్కి మాత్రమే మనకి ఇలా 9 ఉంటాయి. ఆ 2 కలర్స్ని మాత్రమే మనం చేయాలి ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్. మనకి ఇది ఒక ప్యారిటీ, ఇలా 2 మ్యాచ్ అయిపోయి ఇది ఒక్కటి మ్యాచ్ అవ్వలేదు. మనకి 3x3లో ఇలా మ్యాచ్ ఇలా అవ్వదు కదా ఫ్రెండ్స్. మనం మామూలుగా FRU R' చేస్తే మనకి ఇలా మైనస్ వచ్చింది, లేకపోతే ఇలా L షేప్ వచ్చింది, లేకపోతే ఓన్లీ ఒక సెంటర్ మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో మనకి ఇలా 3 మ్యాచ్ అయ్యి ఇంకొకటి ఫ్లిప్ అయ్యి ఉంది. అక్కడ ఏం చేస్తామంటే RU', R', U', F', U, F అంటే ఇక్కడ మనకు మ్యాచ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఉండే డిస్టర్బెన్స్ ఇక్కడ, సో దీన్ని ఇక్కడ గ్రీన్ దగ్గరికి తెచ్చేసుకున్నా. దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావాలి కాబట్టి దీన్ని ఇలా పక్కకి తిప్పి దీన్ని ఇలా కిందగా దీన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చేసుకున్నా. దీన్ని ఇక్కడ తెచ్చేసి దీని పక్కకు అన్నీ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా తెచ్చుకుని ఇక్కడ ఉన్నదని ఇలా మామూలుగా తెచ్చుకుని పైకన్నా. నాకు ఇక్కడ ఇలా L షేప్ వచ్చింది, కొంచెం సార్లు డైరెక్ట్ మైనస్ షేప్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నాడు మనం మళ్ళీ ఇప్పుడు FRU ఆ ఫార్ములా FRU R', F' అంటే ఇక్కడ మ్యాచ్ అయింది. మళ్ళీ దీన్ని ఇలా మైనస్ సింబల్లో పట్టుకుని FRU R', F' అంటే నాకు ఇక్కడ ప్లస్ వచ్చింది. ఇక్కడ ఎడ్జెస్ మ్యాచ్ అయ్యే ఈ రెండు మ్యాచ్ చేయాలి. అప్పుడు మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, RU R', U RU2 R' అంటే ఇక్కడ వచ్చింది. దీన్ని మళ్ళీ నార్మల్గా ఇలా తెచ్చుకుంటే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎక్కడైనా మ్యాచ్ అయింది, ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, 3x3లో కార్నర్స్ మ్యాచ్ చేసే ఫార్ములా U R U', L', U R', U' R అంటే నాకు ఇక్కడ మ్యాచ్ ఇక్కడ మ్యాచ్ అప్పుడు దీన్ని ఇలా తెచ్చుకుని మళ్ళీ అదే ఫార్ములా U R U', L', U R', U' L అంటే మనకి మిగిలిపోయా. అప్పుడు మళ్ళీ ఇదే ఫార్ములా డౌన్ లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్. ఒకటి దీన్ని ఇలా మనకి ఇక్కడ ఉంది కదా, ఇందాక ఇక్కడ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఎక్కడైతే మనం ఫస్ట్ ఫార్ములా చేసామో దాని దగ్గర తెచ్చేసుకుని మళ్ళీ అదే ఫార్ములా డౌన్ లెఫ్ట్ అప్ రైట్, డౌన్ లెఫ్ట్ అప్ రైట్. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా 2 టైమ్స్ అనుకుంట్లో కల్లా నాకైతే ఆక్టా 3x3 బ్యారెల్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే నేను ఇది ఇండియా ఫాటా లిస్ట్లో పెట్టబోతున్నాను చూడండి. ఇదే ఇండియా ఫాటా లిస్ట్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు చేసిన ఇండియా ఫ్లాగ్ కలర్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు విండ్మిల్ ఎలా సాల్వ్ చేయాలన్నది చెప్తాను. వీడియో మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.